గోగినేని మణిగారు రచించిన ఒక చక్కటి కథ విందామండి. లోపలికి వస్తున్న పార్వతమ్మను చూడగానే సుగుణమ్మ మొహంలోకి ఆనందం వచ్చింది. టీవీని ఆపేస్తూ, రావమ్మా, మరీ నల్లపూసవైపోయావేం? ఆప్యాయంగా అడిగింది. పార్వతమ్మ లోపలికి వచ్చి ఆమె పక్క కుర్చీలో కూర్చుంటూ నిట్టూర్చింది. ఇంటికొచ్చిన వాళ్ళని చూసి నీలా టీవీ ఆపేసేవాళ్ళు ఎక్కడో గాని ఉండటం లేదు. రోజులలా మారిపోయాయి. మనుషులు మాటల ముచ్చట ఎవరికీ అక్కర్లేదు. ఆ మధ్య అవతల వీధిలో ఉండే మా బంధువులింటికి చాలా నాళ్ళయింది. చూసొద్దామని వెళ్ళానా, టీవీ వైపు నుండి చూపులు తిప్పకుండానే మొక్కుబడి పలకరింపులు. పందెం కోళ్ళు కాళ్ళు దువ్వుతున్నట్లుగా అత్తాకోడళ్ళిద్దరూ ఒకటే మాటల ఈటెలు విసిరేసుకోవటమే. అదే సీరియల్‌లోనే. ఈ సీను అంత రసవత్తరంగా సాగుతుంటే, పాపం వీళ్ళు మాత్రం తలలెలా తిప్పగలుగుతారులే. సీరియల్స్ వచ్చే టైంలో వెళ్ళటం నాదే తప్పులే అనుకుని 2 క్షణాలుండి లేచి చక్కా వచ్చేస్తుంటే, పెద్దావిడ "అయ్యో! అప్పుడేనా" అనేసరికి ఆగి ఏదో చెప్పబోయాను. సీరియల్‌లో లీనమైపోయిన ఆవిడ వాళ్ళతోనే అంటోందని అర్థమై ఇక మాట్లాడకుండా వచ్చేశాను. పెద్దగా నవ్వింది. బావుంది అంటూ సుగుణమ్మ నవ్వి, ఏదో పనిలో పడి నువ్వు రావటం లేదేమోనని ఈవేళ నేనే మీ ఇంటికి వద్దామనుకుంటున్నా అంది. మా కోడలు ఇన్స్‌పెక్షన్‌కని వచ్చి ఈవేళ పొద్దున్నే వెళ్ళింది. ఆ హడావిడిలో తీరుబడి లేక రాలేదు. చిరునవ్వుతో చెప్పింది పార్వతమ్మ. ఇన్స్‌పెక్షన్ ఏమిటి? సుగుణమ్మ ఆశ్చర్యపడింది. మునుపు అద్దె సొంత ఇంట్లో స్వతంత్రంగా ఉండేవాళ్ళం. ఇప్పుడే సొంత అద్దె ఇంట్లో ఏవో చిన్న చిన్న ఇబ్బందులు. అంటే యజమానుల చెకింగ్‌లన్నమాట అంటూ గలగలా నవ్వింది. అంటే? సుగుణమ్మ మొహంలో ఆశ్చర్యం మరికొంచెం పెరిగింది. పార్వతమ్మ చిన్నగా మళ్ళీ నవ్వింది. అంటే ఏం లేదు. మునుపు మేము అద్దె ఇంట్లో ఉన్నప్పుడు ఇంటిగల వాళ్ళు ఎక్కడో ఉండేవాళ్ళు. వాళ్ళ తనిఖీలు, తాకిడి మాకేం ఉండేది కాదు. ఏదో మాకు వీలైనట్లు చీపురుతో ఊడ్చేసుకుని, చెంబుతో నీళ్లు పోసి కడిగేసుకునేవాళ్ళం. అంతే. ఇప్పుడు మా కోడలు లోన్ తీసుకొని అపార్ట్మెంట్ కొన్నాక, ఆ అద్దె బ్యాంకుకే కట్టొచ్చని మేం అందులోకి మారాం కదా! దాంతోనే వచ్చింది తంట అంతా. 2 రోజులు సెలవు దొరికినప్పుడల్లా ఇంటిని, మమ్మల్ని కాదులే, చూసుకోవటానికి వస్తూ ఉంటుంది. పాలరాతి నేల, పేగు తలుపులు మిలమిలలు లేకుండా మాసిపోతున్నాయని చిరాకు పడుతూ, పనమ్మాయికి 400 ఎక్కువిచ్చి అయినా మూల మూలలు రుద్దించమంటుంది. ఇంటికి సౌకర్యాలు ఎక్కువే, దాంతో పాటు చాకిరీ ఎక్కువే. దగదగలాడేలా రుద్దేంత సత్తువ నాకు లేదు. నిజం చెప్పాలంటే పనమ్మాయికి ఇంకా ఎక్కువిచ్చే స్తోమతూ లేదు. మనం సంపాదించి పిల్లలకివ్వగలిగితే బాగానే ఉంటుంది. వాళ్ళ మీద ఆధారపడితే వాళ్ళ పెత్తనానికి తల వంచాల్సిందే. ఎవరికైనా అంతే, తప్పదు. మీ అబ్బాయేమంటాడు? సుగుణమ్మ ఆరా తీసింది. పార్వతమ్మ నిట్టూర్చింది. అనటానికేముంది? ఇంటి షోకులకి బోలెడంత డబ్బు పోశారు. వాళ్ళావిడ మాటలు కరెక్టే గదా అనుకుంటాడు. మనమెంత కష్టపడి పెంచామో పిల్లలకేం పట్టదు. అడ్డాల నాడు బిడ్డలు గాని గడ్డాల నాడు కాదని పెద్దలు ఊరికే అన్నారా? అయినా అంత సమస్యేమీ లేదు. ఊళ్ళో పాతదో ఏదో ఓ సొంత కొంపంటూ ఉంది కాబట్టి బతికిపోయాం. 4 నెలల్లో ఆయన రిటైర్ అవ్వగానే అక్కడికే చేరదామని అనుకుంటున్నాం. ఇక్కడ మాత్రం ఏం ఉంది? ఎవరి గూట్లో వాళ్ళు తలుపులు బిగించుకొని కూర్చోవటమేగా. ఊళ్ళో అయితే గుమ్మం ముందు కూర్చున్నా, గోడ దగ్గర నిలబడిన వదిన, పెద్దమ్మ అంటూ చిన్నా, పెద్ద పలకరిస్తుంటారు. మనుషులకు కరువుండదు. ఈ కొత్తింటికి అద్దె కూడా కొంచెం ఎక్కువ వస్తుంది. ఆ వచ్చేవాళ్ళు ఇంటిని ఎలా ఉంచుతారో ఆ తిప్పలేవో వాళ్ళే పడతారు. మాకేం బెడద ఉండదిక. అటూ ఇటూ తిరుగుతూ పనులు చక్కబెట్టుకుంటున్న సుగుణమ్మ కోడలు రజని కాఫీ కప్పులతో వచ్చి వాళ్ళిద్దరికీ అందించి తనూ ఒకటి తీసుకుని కూర్చుంది. అప్పుడప్పుడు వాళ్ళతో కలిసి కాఫీ తాగుతూ మాటలు కలపడం ఆమెకు అలవాటే. అత్తయ్యగారు, మిమ్మల్నో మాట అడగనా? రజని పార్వతమ్మ వైపు చూస్తూ అడిగింది. దానికేం భాగ్యం, అడుగమ్మా చిరునవ్వుతో అంది. మీ పిల్లలు చిన్నప్పుడు మామయ్య గారి సంపాదన బాగానే సరిపోయేదా? లేక పిల్లలకి మాత్రం అన్నం పెట్టి మీరు పస్తులున్న రోజులు ఉండేవా? సందేహిస్తూనే మెల్లగా అడిగింది. అయ్యో! అదేం మాట! గొప్ప సంపాదన కాకపోయినా తిండికేం లోటు లేదు.
3 పూటలా అందరం సుష్టుగా తినేవాళ్ళం. అయితే పిల్లల ఖర్చుల వల్ల మీ బట్టలన్నీ బాగా చిరిగిపోయే వరకు కొత్తవి కొనుక్కోలేకపోవటం గానీ, ఎక్కడికైనా వెళ్ళాలనుకుని వెళ్ళలేక మానుకోవటం గానీ జరిగిందంటారా? గొంతులో కొంచెం సంకోచం ఉండనే ఉంది. అలాంటివేం లేవు. అన్నింటికీ కాదు గానీ, ముఖ్యమైన పండగలన్నింటికీ ఖరీదైనవి కాకపోయినా, మా తాహతకు తగ్గ మంచి బట్టలే కొనుక్కునేవాళ్ళం. ఇక ప్రయాణాలంటావా? మా అందరికీ సరదానే. దగ్గర బంధువులింట్లో ఏ శుభకార్యానికైనా పిల్లలందరితో ముందుగా మేమే హాజరు. అంటూ నవ్వి, ఎందుకు రజనమ్మా కొత్తగా ఈ వివరాలన్నీ అడుగుతున్నావు? అంది. ఏం లేదు అత్తయ్యగారు. నా చిన్నప్పుడు మా పక్కింట్లో ఒక కుటుంబం ఉండేది. ఆయనది ఏదో చిన్న ఉద్యోగం. సంపాదన తక్కువ. పిల్లలేమో నలుగురు. ఆవిడ చాలా సన్నగా రివటలా ఉండేది. మా అమ్మని ఎందుకమ్మా ఆవిడంత సన్నగా ఉంటుంది అని ఒకసారి అడిగితే, ఒకరా ఇద్దరా నలుగురు పిల్లలు. వాళ్ళకి సర్ది సర్ది పెడుతుందే గాని తను ఒక పూటైనా కడుపు నిండా తింటుందనుకోను. చాకరీకి తగ్గ తిండి లేనప్పుడు అలా కాక ఇంకెలా ఉంటుంది? అంది. ఏ పండక్కి ఆవిడ కొత్త చీర కట్టుకోగా చూడలేదు. ఇంటి పనంతా అయ్యాక కూడా క్షణం తీరుబడిగా కూర్చోకుండా ఏవో చేతి ఖర్చులకైనా వస్తాయని అప్పడాలో, వడియాలో పెడుతుండేది. ఏ సినిమాకో పిల్లల్ని పంపిస్తుండేవాళ్ళు గాని, పెద్దవాళ్ళిద్దరూ మాత్రం కదిలేవాళ్ళు కాదు. అంత పొదుపుగా రోజులు నెట్టుకొచ్చేవాళ్ళు. పిల్లల్ని కష్టపడి పెంచటం అంటే అదేనని నేననుకునేదాన్ని. ఇప్పుడేమో అన్ని సౌకర్యాలు అనుభవిస్తూ, పిల్లల్ని పెంచిన వాళ్ళు కూడా పిల్లల్ని ఎంత కష్టపడి పెంచామో అనటం చాలా సార్లు విన్నాను. మీది ఏ రకం కష్టమో తెలుసుకుందామనిపించి సరదాగా అడిగాను. చిరునవ్వుతోనే అంది. భలే దానివే అంటూ పార్వతమ్మ నవ్వేసింది. కోడలి మాటలకు పార్వతమ్మ ఏమనుకుంటుందోనని కొంత కంగారు పడిన సుగుణమ్మ స్థిమితపడింది. అయినా మనసులో మాత్రం అనవసర ప్రసంగం అనుకుంటూ రుసరుసలాడింది. పిల్లల్ని పెంచటంలో అన్నీ డబ్బుతో వచ్చే సమస్యలే ఉంటాయా? ఆయాల్ని పెట్టుకునే స్థితిమంతుల సంగతి వదిలేస్తే, మిగతా వాళ్ళందరూ పిల్లల కోసం నిద్ర సమయాన్ని, సరదాల్ని ఇలా ఎన్నో వదులుకోవాల్సి వస్తుంది. అది మాత్రం కష్టపడడం అవదూ? రజనిని పార్వతమ్మ అడిగింది. నిజమే అత్తయ్యగారు. అయితే అవన్నీ మన పిల్లల మీద మనకుండే ప్రేమ కొద్దీ, గారాబంతోనూ చేస్తాం. అంతేగాని అందులో కష్టం ఏముంది? తల్లులందరూ చేసేవేగా. ఇక ప్రత్యేకంగా కష్టపడి పెంచాం అని కొందరు అంటూ ఉంటారెందుకో అనేదే నా సందేహం రజని అంది. నువ్వు ఇద్దరు పిల్లల్ని పెంచుతున్న తల్లివే కాబట్టి, నీ మాటల్ని కొట్టిపారేసే రైటు మాకు లేదు. అయితే నీకంటే వయసులో పెద్దవాళ్ళంగా మా అనుభవాలు నీకిప్పుడు తెలియకపోవచ్చును. మా వయసుకు వచ్చాక తెలుస్తాయేమో మరి గాని, అడగడానికప్పుడు మేముండం కదా అంటూ పార్వతమ్మ పెద్దగా నవ్వింది. ఈ మాటల్ని కాదనే రైటు నాకూ లేదు మరి అంటూ రజని కూడా నవ్వింది. ఇక నే వెళ్ళొస్తాను అంటూ పార్వతమ్మ లేచి నిలబడేసరికి ఆమె వెంట సుగుణమ్మ గేటు వరకు వెళ్ళింది. పార్వతీ, మా కోడలు మొహమాటం లేకుండా ఏదో మాట్లాడేస్తుంటుంది. నువ్వు మనసులో పెట్టుకుని రావటం మానేయకేం? సుగుణమ్మ నసుగుతూ అంది. అయ్యో, అదేం మాట? పిల్లలు వాళ్ళ అభిప్రాయాల్ని, మనసులో మాటల్ని చెప్పటంలో తప్పేముంది? అలా చెబితేనే మనకు తెలుస్తాయి. ఆలోచిస్తాం. అవునా? అయినా రజని తన ఆలోచనల్ని సౌమ్యంగానే చెబుతుంది. మా కోడలైతే పుల్ల విరిచినట్లు పెలుసుగా చెబుతుంది ఏ విషయమైనా. వాటినే నేను పట్టించుకోను. 2, 3 రోజులకోసారైనా నీ దగ్గరికొచ్చి అరగంట సేపైనా అరమరికలు లేకుండా కబుర్లు చెప్పుకుంటేనే నా మనసుకు తేలిగ్గా ఉంటుంది. రాకుండా నేనెలా ఉండగలను చెప్పు? నవ్వు మొహంతో చెప్పి ముందుకు అడుగులు వేసింది. ఇప్పటి వరకు ఏ సమస్యనైనా సరే కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పలేదు. నవ్వుతూనే చెబుతుంది పార్వతమ్మ. అలా ఎలా ఉండగలుగుతుందో మనసులోనే అనుకుంటూ సుగుణమ్మ లోపలికి వచ్చింది. మనసులోని ఆలోచనలతో భారంగా, నిస్సత్తువగా అనిపించి వరండా మెట్ల మీదే కూర్చుండిపోయింది. కోడలు ఆ మాటలు పార్వతమ్మకు మాత్రమే చెప్పలేదు. పరోక్షంగా తనకీ చెప్పాలనే అలా మాట్లాడింది. ఆ మధ్య మాటల్లో 2, 3 సార్లు కొడుకు అల్లరి, చదువు విషయాల్లో తను ఎంత ఆరాటపడిందో, దారిలో పెట్టడానికి ఎంత కష్టపడిందో చెప్పింది. పిల్లల్ని తల్లిదండ్రులందరూ ప్రేమగా, గారాబంగానే పెంచుతారు. మీరు పెంచినట్లు మేము మా పిల్లల్ని అలాగే పెంచుతున్నాం కదా!
ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన కష్టం, గొప్పతనం ఏమీ లేవని చెప్పుచ్చుకొని కొట్టినట్లుగా సమాధానం ఇలా చెప్పిందన్నమాట. మెత్తగా అయితేనేం దెబ్బ దెబ్బే కదా! సుగుణమ్మకి దుఃఖం పొంగుకొచ్చింది. కళ్ళల్లోకి నీళ్లు వచ్చాయి. అప్పుడే లోపల నుండి బ్యాగ్‌తో బయటకొచ్చిన రజని, నేనలా మార్కెట్‌కెళ్ళి ట్యూషన్ నుండి పిల్లల్ని తీసుకొని ఒక గంటలో వచ్చేస్తాను. మామయ్య గారొస్తే కాఫీ పెట్టి ఇవ్వండి అని చెప్పి హడావిడిగా బండి మీద వెళ్ళిపోయింది. అలాగే అన్నట్లుగా తల ఊపి, తర్వాత కళ్ళు తుడుచుకుంది. 2 నిమిషాల్లోనే పని మీద బయటికెళ్ళిన రాఘవరావు తిరిగి వచ్చారు. మెట్ల మీద కూర్చున్న సుగుణమ్మని పరిశీలనగా చూసి, "ఏం జరిగింది? ఎందుకలా ఉన్నావ్? మామూలు విషయమేనా?" అడిగారు. ఈ మధ్య కాలంలో కోడలి మాటలకు బాధపడటం మామూలయిందని ఆయన ఉద్దేశం. "ఏదైనా మీకు మామూలుగానే ఉంటుంది. నా బాధ మీకర్థం కాదు." చిరాకు పడుతూ లోపలికి వెళ్ళింది. తలుపులు జారవేసి వంటగదిలోకి వెళ్ళి కాఫీ కలిపి గదిలో కూర్చున్న రాఘవరావుకు అందించింది. కాఫీ కప్పు అందుకొని, "ఇప్పుడు కూర్చొని ఏమైందో తీరిగ్గా చెప్పు" అన్నారు. సుగుణమ్మ రుద్ధ కంఠంతో మధ్య మధ్యలో కళ్ళు తుడుచుకుంటూ పార్వతమ్మతో రజని జరిపిన సంభాషణ అంతా చెప్పుకొచ్చింది. చివరగా తన బాధను జోడించింది. ఎవరైనా పిల్లలు తల్లిదండ్రుల్ని, అత్తమామల్ని గొప్పగా, గౌరవంగా చూస్తే అది చెప్పుకోదగ్గ విషయం అవుతుంది గాని, తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమగా చూడటం సహజమేనని అందరూ అనుకునే మాటేగా. ఇదే కోడలు అంటే నువ్వు బాధపడేందుకేముంది? దీని గురించి మాత్రమే కాదు. కొన్నాళ్లుగా ఇంట్లో జరుగుతున్న సంగతుల్ని బట్టి అంటున్నాను. నాకు ఇంటి పనులు చక్కబెట్టే ఓపిక లేదు. ఇచ్చిపోవటానికి ఆస్తిపాస్తులు మిగుల్చుకోలేదు. ఎండిన మూడులాంటి మనుషులకి ఏ విలువ ఉండదు. ఇదంతా చేజేతులా నేను చేసుకున్నదే. మిమ్మల్ని ఏమీ తప్పుబట్టటం లేదు. ముక్కు ఎగబీలుస్తూ అంది. ఇక ఆపెయ్యి, కోడలొచ్చే వేళయింది. రేపు ఆశ్రమానికి వెళ్ళి నా ఫ్రెండ్ సాంబమూర్తి వాళ్ళని చూసొద్దాం. రేపు వాడి పుట్టినరోజు కూడాను. ఏవైనా పళ్ళు కొనుక్కొని వెళ్దాం అన్నారు. రాఘవరావు రిటైర్ అయ్యే సంవత్సరమే కొడుకు రవీంద్రకు ఆ ఊరికి ట్రాన్స్‌ఫర్ వచ్చింది. అందరూ కలిసి ఉండొచ్చని సుగుణమ్మ బ్రహ్మానందపడిపోయింది. అందరూ కలిసి కొన్నాళ్లు బాగానే ఉన్నారు. రవీంద్ర, అతని స్నేహితుడు చంద్రం కలిసి ఆ ఊళ్ళో ఒక ఎలక్ట్రికల్ షాపు, ఎక్స్‌పోర్ట్ బిజినెస్ ప్రారంభించాలని ఆలోచన చేశారు. ఇద్దరూ సరిసమానంగా పెట్టుబడి పెట్టేటట్లుగా నిర్ణయమైంది. అది క్లిక్ అయితే 2 ఏళ్ల తరువాత కూడా రవీంద్ర కూడా ఉద్యోగం మానేసి చంద్రంతో సమానంగా పనిచేసేటట్లుగా కూడా అనుకున్నారు. రజనికి పుట్టింటి వాళ్ళిచ్చిన పొలాన్ని అమ్మేసి రవీంద్ర ఆదా చేసిన సొమ్ము కలిపి అన్నీ సిద్ధం చేసుకున్నాక ఒక సమస్య వచ్చింది. చంద్రానికి అనుకున్నట్లుగా పెట్టుబడికి సొమ్ము సమకూరలేదు. దాంతో అతను షాపు, బిజినెస్ జలజీతం మీద చూస్తానని, పెట్టుబడి మాత్రం పెట్టలేనని తేల్చేశాడు. రవీంద్ర నీరుకారిపోయాడు. పకడ్బందీగా ప్రణాళిక వేసుకొని తన వాటా డబ్బు సిద్ధం చేసుకున్నాక చంద్రం వెనక్కి తగ్గటంతో ఏం చేయాలో తోచని స్థితిలో సతమతమైపోయాడు. అప్పుడు సుగుణమ్మే ఒక ఆలోచన చేసింది. రిటైర్ అయినప్పుడు వచ్చిన డబ్బును రాఘవరావు బ్యాంకులో వేసి నెల నెలా వడ్డీని తీసుకొని కొంత సొంత ఖర్చులకు ఉంచుకొని మిగతాది ఇంటి ఖర్చులకి ఇస్తుంటారు. ఆ ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బుతో పాటు పల్లెలో తమకున్న పెంకుటిల్లు, 2 ఎకరాల పొలాన్ని కూడా అమ్మేసి అంతా కలిసి తామే సొంతంగా ఆ బిజినెస్ ప్రారంభిస్తే బావుంటుందని సుగుణమ్మ సలహా ఇచ్చింది. అందుకు రాఘవరావు అంగీకరించలేదు. ఇంకొక పార్ట్నర్‌ని చూసుకోవటమే మంచిదన్నారు. కీడెంచి మేలించినట్లుగా ఒకవేళ బిజినెస్‌లో నష్టం వచ్చినా తమ ఆస్తి అయినా మిగులుతుందని వాదించారు. సుగుణమ్మ గట్టిగా పట్టుపట్టింది. ఎంత నష్టం వచ్చినా కొంతైనా మిగులుతుంది. ఆ పైన కొడుక్కి ఉద్యోగం ఉంటుంది కదా! అది చాలు అంటూ 10 రోజులు పోరాడి భర్తను ఒప్పించింది. రవీంద్ర బిజినెస్ చేయాలనే కోరిక తీరిందని చాలా సంతోషించాడు. ప్రతి నెలా జీతం అందుకోగానే తండ్రికి సొంత ఖర్చుల కోసం కొంత ఇచ్చి మిగతా దానిలో ఇంటి ఖర్చులు జరుపుతున్నాడు. రజనీ కూడా బంధువులు నడుపుతున్న రెసిడెన్షియల్ స్కూల్లో టీచరుగా జాయిన్ అయింది. పార్ట్ టైం జాబ్‌గా ఉదయం క్లాసులే తీసుకొని ఏర్పాటు చేసుకుంది. రవీంద్ర ఆఫీస్ నుండి రాగానే షాపులోకి వెళ్ళి చంద్రంకు తోడుగా ఉంటున్నాడు. ఒక సంవత్సరం అలాగే కష్టపడితే కొడుకు బిజినెస్‌లో స్థిరపడతాడనే నమ్మకం ఏర్పడి రాఘవరావుకి సంతృప్తి కలిగింది. ఆయన భయపడినట్లుగా బిజినెస్‌లో ఒడిదుడుకులు రాలేదు గానీ
ఇంట్లో చిన్న చిన్న కలతలు మొదలయ్యాయి. మనవడి కోసం సుగుణమ్మ స్వీటు ఏదో చేస్తానంటే, ఆ నెలలో 4 సార్లు చేయటం వల్ల కేజీన్నర నెయ్యి ఖర్చయిందని, అప్పటికి వద్దనటమే కాకుండా, ఇక నుండి నెలకి అర కేజీ నెయ్యి మాత్రమే తెప్పిస్తానని ఖచ్చితంగా చెప్పేసిందట కోడలు. అందరం కలిసి తిరుపతి వెళ్దాము అని ఆవిడ కొడుకును అడిగితే, వచ్చే సంవత్సరం ఆలోచిద్దాం అన్నాడే గాని, మీరైనా వెళ్ళిరండని అనలేదట. ఇలాంటి ఎన్నో విషయాలకి అవమానం జరిగినట్లుగా బాధపడుతూ, సుగుణమ్మ రోజూ రాఘవరావు దగ్గర తన గోడు వెళ్ళబోసుకుంటుంది. రాఘవరావుకి ఏం చెప్పాలో, ఏం చేయాలో అర్థం కాకుండా ఉంది. చేతిలో చిల్లి గవ్వైనా లేకుండా చేసుకొని, కోడలికి బాగా చులకనైపోయాం. మన దగ్గర ఉన్నదంతా ఊడ్చి, వాళ్ళ చేతుల్లోనే పోశామనే సంగతి మర్చిపోయారు. బాగా మారిపోయారు. మనకేం, కావాల్సిన వాళ్ళ ముందు చేయి చాచాలి. దయా ధర్మంగా అవునంటారు. కాకపోతే కాదు పొమ్మంటారు. మనం చేయగలిగిందేం లేదు. నేనే తెలివి తక్కువగా మీతో పోరాడి ఇల్లు వాకిలి కూడా అమ్మించేసి వాళ్ళ చేతుల్లో పోయించాను. తదనంతరమైన వాళ్ళకే చెందేది ఇప్పుడే ఇస్తే బాగుపడతారని ఆశపడ్డాను గాని, నా పరిస్థితి ఇలా దిగజారిపోతుందనుకోలేదు. ఆవిడ అలా బాధపడుతుంది. అలా చేసినందుకు బాధపడాల్సిన పనేం లేదు. బిజినెస్‌ని బాగానే చూసుకుంటున్నారు. బ్యాంక్ లోను కొడుతున్నారు. ఇంటి ఖర్చులు కొంచెం తగ్గించుకొని జాగ్రత్తగా ఉంటున్నారు. మంచి విషయమేగా! ఇంకొక సంవత్సరం ఇలా జరిగితే లాభాలు చేతికి వస్తాయి. చిక్కులేవీ ఉండవు. అప్పుడు నేను అమ్మనంటే వీల్లేదంటూ నువ్వే గొడవ చేశావు. అంతా బాగానే ఉందని నేనిప్పుడు సంతోషిస్తుంటే, పొరపాటు చేశామంటూ నువ్వే సతాయిస్తున్నావు. నలుగురం కలిసి ఉన్నప్పుడు కొంచెం సర్దుబాటు మనస్తత్వం ఉంటేనే సంతోషంగా ఉండగలుగుతాం. ఆలోచించు. ఆయన ఇలా అనునయిస్తూ ఉంటాడు. ఇది తరచుగా జరిగే కార్యక్రమమైపోయింది. ఆ మరునాడు రాఘవరావు, సుగుణమ్మ పళ్ళు, స్వీట్సు తీసుకొని వృద్ధాశ్రమానికి వెళ్లారు. తాము తెచ్చినవి సాంబమూర్తి, శకుంతలమ్మ దంపతులకు అందించారు. కుశల ప్రశ్నలయ్యాక రాఘవరావు అటూ ఇటూ పరికించి చూస్తూ, ఇక్కడ సౌకర్యాలేమంత బావున్నట్టు లేవే అన్నారు. సాంబమూర్తి నిట్టూరుస్తూ, ఎవరో ధర్మాత్ములు మాలాంటి వాళ్ళ కోసం నెలకొల్పారు. ఉచితంగా ఇంత నీడనిచ్చి, తిండి పెట్టి, రోగమొస్తే మందులిస్తున్నారు. ఇంకా సౌకర్యాలు కూడానా? ఏదో రోజుల్నిలా నెట్టుకొస్తున్నాం అన్నారు. ఇద్దరు పిల్లలుండి మీరిక్కడ ఉండడమేమిటి అన్నయ్యగారూ? సుగుణమ్మ ఆరా తీసింది. మా నుదిటి రాత ఇలా ఉంది. ఏం చేయమంటావమ్మా? అంటూ ఆయన నిట్టూర్చారు. తల్లి, తండ్రి నా చిన్నప్పుడే పోయారు. బంధువుల దయా దాక్షిణ్యాలతో చదువుకొని ఉద్యోగం సంపాదించుకున్నాను. జాగ్రత్తగా ఉంటూ ఇల్లు కట్టుకోవడానికి కొంత స్థలం, పొలం కూడా కొనుక్కోగలిగాను. పిల్లలిద్దరికీ చదువులు చెప్పించాను. పెళ్ళిళ్ళు చేశాం. కూతురు సుఖపడుతుందని మాకేమీ మిగిల్చుకోకుండా ఉన్న పొలం, స్థలం కట్నంగా ఇచ్చి ఆస్తిపాస్తులున్న పెద్ద ఉద్యోగస్తుడితో పెళ్లి జరిపించాం. రిటైర్ అయ్యాక అందిన డబ్బుతో వ్యాపారం చేసి చేతులు కాల్చుకున్నాక చివరకు బేకారులుగా కొడుకు పంచన చేరాల్సి వచ్చింది. శకుంతలమ్మ మధ్యలో అందిపుచ్చుకుంది. పైసా చేతిలో లేని వాళ్ళ పాట్లు ఎలా ఉంటాయో కొడుకు కోడలు మాకు చవి చూపించారు. మా కోడలికి నాది ఏ పని నచ్చేది కాదు. ఎందులోనూ చేయి పెట్టనివ్వదు. విదిలించేసేది. అన్నీ తనే చేసుకునేది. ఉద్యోగం చేసి వచ్చి కూడా ఇంటి పనులు చేసుకుంటూ తన భార్య కష్టపడుతుంటే నేను తీరుబడిగా కూర్చుంటున్నానని కొడుక్కి నిష్ఠూరంగా ఉండేది. ఒకసారి నేను అసలు సంగతి చెప్పబోతే అబద్ధాలు చెబుతున్నానంటూ కోడలు రాద్ధాంతం చేసింది. మా ఆస్తిపాస్తులన్నీ కూతురికి కట్టబెట్టి చూడాల్సిన బాధ్యతని మాత్రం కొడుకు నెత్తికెక్కించామని కోడలు ఇరుగు పొరుగుతో మాకు వినబడేట్లుగా పదే పదే చెప్పేది. కొమ్మన లేక పొగపెడుతున్న ఆ ధోరణిని భరించలేకపోయాం. కనిపెంచిన కొడుకులకే మా మీద కనికరం లేనప్పుడు కోడలికి ఎందుకుంటుంది అనుకుని కూతురు దగ్గరకు చేరాం. ఎంతైనా మేం పెంచిన పిల్ల కదా, కాదనకుండా కడుపులో పెట్టుకుని చూసుకుంటుందని ఆశపడ్డాం గాని అక్కడ చుక్కెదురయింది. మొదట మేం ఏదో మామూలుగా 4 రోజులుండటానికి వచ్చామనుకుని ఆపేక్షగానే చూశారు. ఇక అక్కడే ఉండిపోవటానికి వచ్చామని తెలియగానే కూతురు, అల్లుడు ఇద్దరి తీరు మారిపోయింది. పిల్ల నచ్చిందని చేసుకున్నాం గాని, లేకపోతే మా వాడికి ఇంకా బోలెడంత కట్నం వచ్చేదని అత్తామామ ఇప్పటికీ సణుగుతుంటారని చెప్పి
తల్లిదండ్రుల బాధ్యత కొడుక్కి గాని కూతురికుండదని ఎక్కడో ఉన్న తన అత్తామామలు అన్నారని మా అమ్మాయే తేల్చేసింది. సిగ్గుతో చితికిపోయాం. ఇక ఏం చేస్తాం? ఎవరో ఈ ఆశ్రమం గురించి చెబితే అనాథల్లా వచ్చి పడ్డాం. సుగుణమ్మకి చెంపల మీదుగా కన్నీళ్లు ధారలు కట్టాయి. తుడుచుకుంది. రాఘవరావుకి బాగా ఆవేశం వచ్చేసింది. సాంబా, ఇంత దారుణమేంటిరా? మీ పిల్లలు ఇద్దరూ ఎక్కడో ఉన్నారు కాబట్టి ఆ ప్రాంతాల్లో ఉండలేక ఇక్కడ చేరానని అనుకుంటున్నాను. ఎవరింటికైనా మనం వెళ్ళినప్పుడు మర్యాదగా, ఆప్యాయంగా చూస్తే వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు ఇంకా మర్యాదలు చేయాలనే తాపత్రయపడతాం. ఎవరైనా చిన్న సాయం చేస్తే థాంక్స్ చెబుతూ కృతజ్ఞత చూపిస్తాం. అలాంటిది రక్త మాంసాల్ని పంచి, ప్రేమతో పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల పట్ల పిల్లలు ఏ మాత్రం బాధ్యత లేకుండా ఇంత కఠినంగా ఉండగలరా? నమ్మలేకపోతున్నాను. అలాంటి వాళ్ళని వదిలెయ్యకూడదు. నలుగురిలో నిలబెట్టి నిలదీయాలి. సాంఘిక బహిష్కరణ శిక్ష విధించాలి. ఈ పనేదో నేనే మొదలు పెడతాను. ముందుగా ఈ ఆశ్రమంలోనే ఇలాంటి పిల్లల అడ్రస్ తీసుకుంటాను. వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాను. ఆయన మాటలకు సాంబమూర్తి అడ్డం వచ్చారు. పోనీరా, మా అదృష్టం ఇలా ఉంది అంతే. పిల్లలు గుర్తుకొచ్చినప్పుడు ఇలా కన్నీళ్లు పెట్టుకుంటాం. మమ్మల్ని మేమే ఓదార్చుకొని కాసేపటికి స్థిమితపడతాం. ఒకరికొకరు తోడుగా ఇద్దరం ఉన్నాం కాబట్టి ప్రస్తుతానికి పర్వాలేదు. రోజులు బాగానే గడిచిపోతున్నాయిలే. అవునన్నయ్య. మా ప్రారబ్ధం ఇలా ఉంది అంతే. ఎవరిని ఏమనుకుని ప్రయోజనం లేదు. పిల్లలందరూ ఇలా ఉంటున్నారా? లేదుగా. ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులు నెత్తిన పెట్టుకుంటున్నట్లుగా చూసుకోవటం లేదు. ముందు ఆలోచన లేకుండా నిరాధారంగా నిలబడటంలో మా తప్పు ఉంది. శకుంతలమ్మ నిట్టూరుస్తూ అంది. ఆ మాటలకు సుగుణమ్మ ఉలిక్కిపడి తన వైపు బేలగా చూడటాన్ని రాఘవరావు గమనించి నిట్టూర్చాడు. మరి కాసేపు ఏవో కబుర్లు చెప్పుకున్నాక అప్పుడప్పుడు వస్తుంటామని వాళ్ళకి చెప్పి రాఘవరావు, సుగుణమ్మ ఆశ్రమం బయటకు వచ్చారు. దారిలోనే సుగుణమ్మ రాఘవరావును నిలదీసింది. వాళ్ళ పరిస్థితికి నాకు కడుపులో దేవినట్లయింది. అయినా మీ మాటలు, ఆవేశం చూస్తుంటే మాత్రం ఆశ్చర్యంగా అనిపించింది. మన ఇంట్లో మాత్రం కొడుకు, కోడలు తరపున వకాల్తా పుచ్చుకున్నట్లుగా సహనం పెంచుకోమని నాకే సలహా ఇస్తారు. ఇక్కడేమో పెద్దవాళ్ళ తరపునే మాట్లాడారు. ఆమె మాటల్లోకి కొంచెం నిష్ఠూరం వచ్చింది. బావుంది నీ అమాయకత్వం. రోగాల్ని బట్టి మందు ఉంటుంది గానీ, అన్ని రోగాలకి ఒకటే మందు సరిపోతుందా? అందరి పరిస్థితులు, సమస్యలు ఒకలా ఉండవు. వాటిని బట్టే పరిష్కార మార్గాలు, నిర్ణయాలు కూడా మారుతుండాలిగా. అవునా? అది సరే, సాంబమూర్తి వాళ్ళని చూశాక మన పరిస్థితి ఎంత బావుందో నీకర్థమైందిగా. సుగుణమ్మ తల విదిలించింది. ఇప్పుడు నా భయం ఇంకా పెరిగింది. నిరాధారంగా ఉండటం వల్లే ఆశ్రమంలో ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని శకుంతలమ్మ ఎంత చక్కగా తేల్చి చెప్పిందో చూశారుగా. పార్వతమ్మ వాళ్ళకి పెన్షన్ వస్తుంది. ఊళ్ళో ఇల్లు ఉంది కాబట్టి కోడలి దాష్టికానికి తలొగ్గాల్సిన అవసరం లేకుండా అక్కడికి వెళ్ళిపోతున్నారు. ముందు ముందు మన పరిస్థితి ఎలా ఉంటుందో. వాళ్ళు పొమ్మన్నా మనకి వేరే దారి లేదు. చూరు పట్టుకుని వేళ్లాడాల్సిందే. గొంతు బొంగురుపోయింది. కన్నీళ్లు వచ్చేశాయి. ఆయన తల పట్టుకున్నారు. రోజులు గడుస్తున్నాయి. రాఘవరావు ఎదురుచూస్తున్న మార్పు మాత్రం రాలేదు. పైగా చికాకులు ఇంకా ఎక్కువవుతున్నట్లుగా అనిపించింది. సుగుణమ్మలోని మౌన రోదన గమనించిన ఆయన కొంచెం సీరియస్‌గానే ఆలోచించారు. మునుపు తామిద్దరే ఉండటంతో ఇంటి వ్యవహారాలన్నీ సుగుణమ్మే చూసుకునేది. అది ఆమెకు బాగా సంతృప్తి కలిగించే విషయం. కొడుకు కుటుంబంతో కలిసి ఉండాల్సి రావడంతో ఆ విషయంలో కొంచెంగా మార్పు వచ్చింది. ఇంటి ఖర్చుల్ని తాము కొంచెం భరిస్తున్నప్పుడు ఆమె బాగానే ఉంది. కొడుకే ఇంటి ఖర్చుల్ని పెట్టుకుంటూ తమకి కొంత ఇస్తున్నప్పటి నుండి ఆమెలో దిగులు, భయం ఏర్పడ్డాయి. ఆర్థిక భద్రత లేదనే భావమే ముఖ్య కారణమనిపించింది. ఆ రోజు పిల్లలు స్కూలుకి, కొడుకు, కోడలు ఉద్యోగాలకి వెళ్ళిపోయాక తీరుబడిగా ఉన్న సుగుణమ్మ మెల్లగా సణుక్కుంటోంది. కొడుకు రాజ్యం పరాయి రాజ్యమని పెద్దలు ఊరికే అన్నారా? అనుభవం మీదే చెప్పారు. వాళ్ళేం చెప్పినా వినాలి. వాళ్ళు పెట్టే ముద్ద తిని ఓ మూల కూర్చోవాలి గాని ఏం మాట్లాడకూడదు. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. ముందు చూపు లేనందుకు అనుభవించక తప్పుతుందా? కోడలి మాటల గురించేనని రాఘవరావుకి అర్థమైంది. వివరం అడగటం అనవసరం అనిపించింది. నువ్వలా బాధపడాల్సిన అవసరం లేదు. మనకి ఊళ్ళో ఇల్లు, పొలము ఉన్నాయనుకో.
ఇప్పుడు ఏం చేస్తావో చెప్పు అని అడిగారు. ఏం చేస్తాం? ఎవరి పెత్తనానికి తల వంచాల్సిన పని లేకుండా ఊరెళ్ళిపోయి స్వతంత్రంగా బ్రతుకుతాం. అయినా మూసుకుపోయిన దారి గురించి మాటలెందుకు అనవసరంగా నిట్టూర్చింది. అన్ని దారులు ఎప్పుడూ మూసుకుపోవు. ఏదో మార్గం ఉండనే ఉంటుంది. ఆ విషయం నాకొదిలి ఊరెళ్ళటం నీకు ఇష్టమో కాదో బాగా ఆలోచించుకొని చెప్పు అడిగారు. సుగుణమ్మ మొహంలోకి వెలుగొచ్చింది. ఇష్టమేనని చెప్పింది. అంతలోనే నిరాశగా నిట్టూర్చింది. ముందు వెనక పెరడున్న మంచి పెంకుటిల్లు అమ్మేశాం. అసలా ఊళ్ళో అమ్మేవాళ్ళు ఉండరు. కొందామన్నా మంచి ఇళ్ళు దొరకవు. కొడుకు బిజినెస్‌లో ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నాడు. కొనటానికి ఇల్లు దొరికినా ఆర్థిక పరిస్థితి అంగీకరించదు. ఆలోచిస్తూ సుగుణమ్మ నిరాశపడింది. ఆ రోజు సాయంకాలం రాఘవరావు రవీంద్రను వెంట పెట్టుకుని బయటకు వెళ్లారు. పార్కులో కాసేపు కూర్చుందామని ఆయన అంటే, ఏదో చెప్పాలనుకుంటున్నారని రవీంద్రకి అర్థమైంది. కూర్చున్నాక ఏ ఉపోద్ఘాతమూ లేకుండా ఆయన విషయంలోకి వచ్చేశారు. మీ అమ్మ, నేను ఊరెళ్ళి 2 ఎకరాల పొలాన్ని సొంతంగా చేసుకుంటూ అక్కడే ఉందామని అనుకుంటున్నాను. వారం రోజుల్లో ఒంటిని బాగు చేయిస్తాను. రవీంద్ర మొహం చిన్నబోయింది. ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు నాన్నా? అమ్మలా మీరు నా సంపాదన మీది కాదనుకుంటున్నారా? అతని మాటల్లో ఆవేదన ధ్వనించింది. అతని చేతిని తన చేతిలోకి తీసుకొని అనునయంగా రాఘవరావు చెప్పారు. మనందరి మధ్య అనుబంధం ఇంకా పచ్చగానే ఉంది. దీన్ని అలాగే కాపాడుకోవాలంటే దగ్గరగా ఉండి దూరమైపోయే కంటే దూరమై దగ్గరవ్వటమే మంచిదనిపించింది. అంటే ఏమిటి నాన్నా? ఇప్పుడు ఇంట్లో ఆడవాళ్ళ మధ్య ఉన్న అపోహలు, మనస్పర్ధలు, వాగ్యుద్ధాలుగా మారకముందే మేం ఊరెళ్ళి విడిగా ఉండటం బావుంటుందని బాగా ఆలోచించే నిర్ణయించుకున్నాం. మీ అమ్మకి ఉమ్మడి కుటుంబం అంటే ఇష్టమే గాని, దానికి అవసరమైన సర్దుబాటు మనస్తత్వం లేదు. ఆధిపత్యం కావాలి. పిల్లలు ఎదిగి వాళ్ళకి కుటుంబాలు ఏర్పడ్డాక పెద్దవాళ్ళు వాళ్ళ బాగోగులు గమనిస్తూ సలహాలు మాత్రమే ఇవ్వాలి. వయసుతో పాటు స్వయం నిర్ణయాధికారం వాళ్ళకీ వచ్చేస్తుందని పెద్దవాళ్ళు తెలుసుకుంటే సమస్య ఉండదు. కోడలికి ఇంటి నిర్వహణలో వచ్చిన ఈ అధికారాన్ని మీ అమ్మ అంగీకరించలేకపోతోంది. దీంతోనే ఆడవాళ్ళ మధ్య సమస్యలు, చికాకులును. ఊళ్ళో ఉన్న ఇల్లు, పొలము అమ్మలేదనే విషయం మీ అమ్మకి ఇప్పుడు చెబుతాను. నీ వల్ల తప్పేదో జరిగినట్లుగా బాధపడతావేమోనని వివరంగా చెప్పాను. ఆయన మాటలకు రవీంద్ర మొహం కొంచెం తేటపడింది. సరే మీ ఇష్టం నాన్నా అన్నాడు. ఇంటికొచ్చాక రాఘవరావు చెప్పిన విషయం విని సుగుణమ్మ నిర్ఘాంతపోయింది. ఇల్లు, పొలము బేరం పెట్టి ఊరుకు 4, 5 సార్లు తిరుగుతున్న సమయంలోనే రాఘవరావుకి అనుకోని విధంగా కొంత డబ్బు అందింది. ఆయనకి ఇన్సూరెన్స్ విషయంగా అందిన డబ్బును స్నేహితుడు సుందర్రావుకి అప్పుగా ఇచ్చాడు. అతను ఆర్థికంగా చిక్కుల్లో పడటంతో ఆ డబ్బుపై రాఘవరావు ఆశ వదిలేసుకున్నాడు. కొంచెం కొంచెంగా మళ్ళీ పుంజుకున్న సుందర్రావు 5 ఏళ్ల తరువాత వడ్డీతో సహా రాఘవరావుకి ఆ డబ్బు అందజేశాడు. దానినే కొడుకు వ్యాపారం కోసం ఇచ్చిన సంగతి సుగుణమ్మకి అప్పుడే చెప్పాల్సిన అవసరం లేదనిపించి ఆయన మిన్నకుండిపోయారు. అమ్మేశారనే ఆమె అనుకుంది. ఈ విషయం తెలియగానే ఆశ్చర్యం, తర్వాత నిష్ఠూరం, ఆ పైన ఆనందం ఆమెను ముంచెత్తాయి. నీకింత ముందు చూపు ఉందని నేను తెలుసుకోలేకపోయా సుమీ! సుగుణమ్మ విస్మయంగా అంది. నేను మాత్రం ఇన్నేళ్ల కాపురంలో నీ గురించి కొంచెం బాగానే తెలుసుకోగలిగాను. ఆయన మనసులోనే అనుకుంటూ నవ్వుకున్నారు. వారం రోజుల్లోనే ప్రయాణం నిర్ణయమైంది. సుగుణమ్మ చకచకా సామాన్లు సర్దేసింది. వెళ్ళే రోజున సుగుణమ్మ కళ్ళనీళ్లు పెట్టుకుంది. కోడలి చేతులు పట్టుకుని రజనీ, మేమేమంత దూరం వెళ్ళిపోవడం లేదు. 4, 5 గంటల ప్రయాణం అంతేగా. మేం ఎలాగూ వస్తూ పోతూనే ఉంటాం. మీరు కూడా ఉద్యోగాలు, బిజినెస్ పనుల్లోనే పూర్తిగా మునిగిపోకుండా తీరుబడి చేసుకుని 4 నెలలకోసారైనా వచ్చి 2 రోజులుండి వెళ్తుంటే అందరికీ బావుంటుంది. పిల్లల్ని సెలవులకి పంపిస్తుండాలి సుమా! పల్లెటూరి సరదాలు వాళ్ళకీ తెలుస్తాయి ఆప్యాయంగా అంది. కోడలు కూడా అభిమానంగా చూస్తూ అలాగే అన్నట్లుగా తల ఊపింది. వాళ్ళిద్దరినీ అలా చూస్తున్న తండ్రి కొడుకుల పెదవులపైకి చిరునవ్వులు చేరాయి. కథ సమాప్తం.